అమావాస్య అనేది ఒక చీకటి రోజు. అయితే ఆ మరుసటి రోజు అంటే పుష్య శుద్ధ పాడ్యమి తిథి ఒక కొత్త వెలుగుకు నిదర్శనం. మన హిందూ సంప్రదాయంలో అమావాస్య రోజు ఎంత ప్రత్యేకత ఉందో ఆ మరుసటి రోజు చేసే పనులకు కూడా అంతే ప్రత్యేకత ఉంది. చాలామంది అమావాస్య రోజున పితృదేవతలకు పూజలు చేసి వదిలేస్తారు. కానీ మన ఇంట్లోకి లక్ష్మీదేవి రావాలన్నా, మనకున్న కష్టాలు తొలగిపోవాలన్నా అమావాస్య వెళ్ళిన మరుసటి రోజు కొన్ని పనులు ఖచ్చితంగా చెయ్యాలి. ఇప్పుడు ఆ పనుల గురించి చాలా వివరంగా తెలుసుకుందాం. అమావాస్యతో ఒక నెల ముగుస్తుంది. పాడ్యమి రోజుతో కొత్త నెల మొదలవుతుంది. ఈ రోజున మనం చేసే పనులు మన జీవితంలో ఒక కొత్త మార్పును తీసుకొస్తాయి. ఇంట్లోని దరిద్రం పోయి ఐశ్వర్యం కలగాలంటే ఈ రోజును చాలా జాగ్రత్తగా గడపాలి. తెల్లవారుజామునే నిద్రలేవడం దగ్గర్నుండి రాత్రి పడుకునే వరకు ఏమేం చెయ్యాలో ఇప్పుడు చూద్దాం. అమావాస్య రోజున గాలిలో ఒక రకమైన బరువు ఉంటుంది. ఆ బరువును పోగొట్టి ఇంటిని తేలికగా మార్చుకోవడమే ఈ రోజు ముఖ్య ఉద్దేశం. అమావాస్య వెళ్లిన మరుసటి రోజు సూర్యోదయానికి ముందే నిద్రలేవాలి. ఇలా లేవడం వల్ల మన శరీరంలో ఒక రకమైన కొత్త శక్తి వస్తుంది. నిద్రలేవగానే మొదటగా మీ అరచేతులను చూసుకోవాలి. అరచేతుల్లో లక్ష్మీదేవి, సరస్వతీదేవి ఉంటారని మన పెద్దలు చెబుతారు. ఆ తర్వాత భూమాతకు నమస్కారం చేసి అడుగు బయట పెట్టాలి. తెల్లవారుఝామున వచ్చే గాలిలో ప్రాణశక్తి ఎక్కువగా ఉంటుంది. అది మన ఆరోగ్యానికి చాలా మంచిది. ఇక ఇంటిని శుభ్రం చేసే విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అమావాస్య రోజున ఇంట్లో ఉన్న పాత సామాన్లు లేదా అనవసరమైన వస్తువుల వల్ల ఏర్పడిన ఒక రకమైన బద్ధకం లేదా పీడను వదిలించుకోవడానికి ఇల్లు తుడిచే నీళ్లలో కొంచెం కల్లుప్పు వెయ్యాలి. మామూలు సన్న ఉప్పు కంటే కల్లుప్పుకు శక్తి ఎక్కువ. ఈ ఉప్పు నీటితో ఇల్లు తుడవడం వల్ల ఇంట్లో ఉన్న చెడు శక్తులు బయటకు వెళ్ళిపోతాయి. గోడల మూలల్లో దుమ్ము లేకుండా చూసుకోవాలి. ఎందుకంటే మూలల్లోనే చెడు ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఇంటి మూలల్లో సాలీడు గూళ్లుంటే వెంటనే తీసేయండి. సాలీడు గూడు దరిద్రానికి సంకేతం. మన ఇంటికి గడప అనేది చాలా ముఖ్యం. గడపను మహాలక్ష్మిగా భావిస్తారు. అమావాస్య వెళ్లిన మరుసటి రోజు గడపను నీళ్లతో శుభ్రంగా కడిగి పసుపు రాయాలి. పసుపు రాసిన తర్వాత బియ్యపు పిండితో చిన్న చిన్న ముగ్గులు వేయాలి. కుంకుమతో బొట్లు పెట్టాలి. ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి మీ ఇంటిని చూసి ఆకర్షితురాలవుతుంది. గడప దగ్గర ఎప్పుడూ చెప్పులు విడవకూడదు. ముఖ్యంగా ఈ రోజున గడపను అలంకరించడం వల్ల ఇంట్లోకి సానుకూల శక్తి వస్తుంది. వాకిలి ముందు పెద్ద ముగ్గు వేయాలి. ముగ్గు మధ్యలో పసుపు కుంకుమ వేయడం మర్చిపోవద్దు. వీలైతే గడపకు ఇరువైపులా 2 ప్రమిదల్లో దీపాలు వెలిగించండి. దీనివల్ల మీ ఇంటిపై ఎవరి కళ్ళు పడవు మరియు ఇంట్లో ప్రశాంతత పెరుగుతుంది. గడప అంటే కేవలం చెక్క కాదు, అది బయట ప్రపంచానికి మరియు మీ ఇంటికి మధ్య ఉండే రక్షణ గోడ లాంటిది. స్నానమనేది కేవలం ఒళ్ళు కడుక్కోవడం మాత్రమే కాదు, అది మనసును కూడా శుభ్రం చేయాలి. అమావాస్య మరుసటి రోజున స్నానం చేసే నీటిలో కొంచెం గంగాజలం లేదా కొన్ని నువ్వులు వేసుకోవాలి. ఇలా చేయడం వల్ల మనకు తెలియకుండా చేసిన తప్పుల వల్ల వచ్చే దోషాలు పోతాయి. స్నానం చేసిన తర్వాత ఉతికిన శుభ్రమైన బట్టలు వేసుకోవాలి. చిరిగిన బట్టలు లేదా మురికి బట్టలు ఈ రోజున అస్సలు వేసుకోకూడదు. పసుపు రంగు బట్టలు లేదా తెల్లని బట్టలు వేసుకోవడం ఈ రోజున చాలా శుభప్రదం. ఇంట్లో వంటగది అనేది ఆరోగ్యాన్నిచ్చే చోటు. అమావాస్య వెళ్లిన మరుసటి రోజు వంటగదిని చాలా శుభ్రంగా ఉంచుకోవాలి. స్టవ్ కడిగి పసుపు కుంకుమ బొట్లు పెట్టాలి. వంట మొదలుపెట్టే ముందు అన్నపూర్ణాదేవిని తలుచుకోవాలి. ఈ రోజున చేసే వంటలో పాలు లేదా నెయ్యి ఉపయోగించిన పదార్థం ఒకటి ఉండేలా చూసుకోండి. పరమాన్నం లేదా పాయసం చేసి దేవుడికి నైవేద్యం పెట్టడం వల్ల ఇంట్లో కరువు అనేది ఉండదు. వంట చేసేటప్పుడు ఎవర్నీ తిట్టకూడదు, కోపంగా ఉండకూడదు. ప్రశాంతంగా వంట చేస్తే ఆ ఆహారం తిన్నవారందరూ ఆరోగ్యంగా ఉంటారు. పూజ గదిని కూడా శుభ్రం చేసుకోవాలి. పాత పువ్వులను తీసేసి కొత్త పువ్వులతో దేవుడిని అలంకరించాలి. ముఖ్యంగా అమావాస్య వెళ్లిన మరుసటి రోజు లక్ష్మీనారాయణుల పూజ చేయడం చాలా మంచిది. ఒక చిన్న పీటపై ఎర్రటి బట్ట పరిచి దానిపై లక్ష్మీదేవి ఫోటో ఉంచండి. ఆవు నెయ్యితో దీపం వెలిగించడం వల్ల ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు తగ్గుతాయి. నెయ్యి అందుబాటులో లేకపోతే మంచి నూనెతో దీపం వెలిగించవచ్చు. పూజ చేస్తున్నప్పుడు మనసులో ఎలాంటి కోపం లేదా బాధ ఉండకూడదు. చాలా ప్రశాంతంగా దేవుడికి నమస్కారం చేసుకోవాలి. ఈ రోజున కనకధార స్తోత్రం వినడం లేదా చదవడం వల్ల ధనలాభం కలుగుతుంది. మీకు స్తోత్రాలు రాకపోతే ఓం మహాలక్ష్మియై నమః అనే మంత్రాన్ని 108 సార్లు అనుకున్నా సరిపోతుంది. పూజ గదిలో సువాసన వచ్చేలా అగర్బత్తులు వెలిగించాలి. మీరు చాలా కాలంగా డబ్బు సమస్యలతో బాధపడుతుంటే అమావాస్య తెల్లారి ఈ చిన్న పని చేయండి. ఒక గాజు గిన్నెలో కొన్ని బియ్యం తీసుకోండి. అందులో ఒక పసుపు కొమ్ము మరియు ₹1 నాణ్యం ఉంచండి. దీనిని పూజగదిలో ఒక మూలన పెట్టండి. ఆ నెలంతా ఇది అక్కడే ఉండనివ్వండి. ఇలా చేయడం వల్ల ఇంట్లో ధాన్యం మరియు ధనం ఎప్పుడూ తరిగిపోవు. వచ్చే నెల అమావాస్య తరువాత ఆ బియ్యాన్ని పక్షులకు వేసి పసుపు కొమ్మును దేవుడి దగ్గర ఉంచి నాణ్యాన్ని బీరువాలో పెట్టుకోవచ్చు.
ఇది చాలామందికి మంచి ఫలితాలను ఇచ్చిన పరిహారం. అలాగే మీ దగ్గర ఉన్న డబ్బును లేదా మీ పర్సును పూజగదిలో ఉంచి లక్ష్మీదేవికి నమస్కరించండి. అనవసరమైన ఖర్చులు తగ్గాలని కోరుకోండి. డబ్బును గౌరవించడం నేర్చుకోవాలి. కింద పడితే వెంటనే కళ్లకు అద్దుకోవాలి. మన శాస్త్రాల ప్రకారం ఇతర ప్రాణులకు ఆహారం పెట్టడం వల్ల మన కర్మలు తగ్గుతాయి. అమావాస్య మరుసటి రోజున పక్షులకు గింజలు వేయడం చాలా గొప్ప పుణ్యం. ముఖ్యంగా కాకులకు లేదా పిచ్చుకలకు అన్నం పెట్టండి. ఆకలితో ఉన్న కుక్కకు రొట్టె లేదా బిస్కెట్లు ఇవ్వండి. నల్ల కుక్కకు ఆహారం పెడితే శనిదోషాలు తగ్గుతాయని అంటారు. అన్నింటికంటే ముఖ్యమైనది గోమాత సేవ. ఆవుకు అరటిపండ్లు లేదా నానబెట్టిన పప్పు తినిపించడం వల్ల ముక్కోటి దేవతల ఆశీస్సులు మీకు అందుతాయి. ఆవులో అందరూ దేవతలు ఉంటారు కాబట్టి ఆవుకు మేత వేస్తే మీ ఇంట్లో ఉన్న వాస్తుదోషాలు కూడా తొలగిపోతాయి. ఆవుకు కుడిచేత్తో తినిపించి దాని నుదుటిని తాకి నమస్కరించుకోండి. చీమలకు పంచదార లేదా బియ్యం పిండి వేయడం వల్ల కూడా చాలా దోషాలు పోతాయి. ఒక చెట్టు మొదట్లో కొంచెం బియ్యం పిండిని చల్లితే ఆ పిండిని చీమలు తిని మిమ్మల్ని దీవిస్తాయి. ఇది చిన్న పనిగా అనిపించినా దీని వెనక ఉన్న అంతరార్థం చాలా పెద్దది. ఇంట్లో గాలిని శుభ్రం చేయడానికి మరియు చెడు వాసనలను పోగొట్టడానికి సాంబ్రాణి ధూపం వేయాలి. అమావాస్య రోజున ఎంతో కొంత ప్రతికూలత ఇంట్లో మిగిలిపోయే అవకాశం ఉంటుంది. సాంబ్రాణి పొగను ఇంటి మూలమూలలా చూపించడం వల్ల ఆ ప్రతికూల శక్తి నశిస్తుంది. ఈ ధూపంలో కొంచెం వేపాకు పొడి లేదా గుగ్గిలం వేస్తే క్రిమికీటకాలు కూడా చనిపోతాయి మరియు మానసిక ఒత్తిడి తగ్గుతుంది. సాంబ్రాణి పొగ ఇంట్లో ఉన్న గాలిని పవిత్రం చేస్తుంది. దీనివల్ల ఇంట్లో ఉన్న వారికి మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. ధర్మం చేయడం వల్ల మనిషికి ఆపదలు రావు. అమావాస్య వెళ్లిన మరుసటి రోజున పేదలకు మీ శక్తి కొద్దీ ఏదైనా దానం చేయండి. అన్నదానం చేయడం అన్నింటికంటే గొప్పది. ఒకవేళ అది కుదరకపోతే పాలు లేదా బియ్యం దానం చేయండి. తెల్లని వస్తువులు దానం చేయడం వల్ల చంద్రుడి అనుగ్రహం కలుగుతుంది. దీనివల్ల మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. చెప్పులు లేని వారికి చెప్పులివ్వడం లేదా గొడుగు దానం చేయడం కూడా ఈ రోజున చాలా మంచిది. మీరు ఇచ్చే దానం అవసరమైన వారికి చేరితే ఆ పుణ్యం మీ కుటుంబానికి రక్షణగా ఉంటుంది. చాలామందికి ఇతరుల కళ్ళు పడడం వల్ల పనులు ఆగిపోతుంటాయి. అమావాస్య మరుసటి రోజున ఇంటికి దిష్టి తీయడం చాలా మంచిది. ఒక నిమ్మకాయని తీసుకొని ఇంటి గడప నుండి బయటకు వచ్చి 4 దిక్కులా తిప్పాలి. ఆ తరువాత ఆ నిమ్మకాయను కోసి బయటపడేయాలి. అలాగే ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే వారికి కూడా ఉప్పుతో దిష్టి తీసి ఆ ఉప్పును నీటిలో కలిపేయాలి. దీనివల్ల పిల్లలు ఆరోగ్యంగా ఉంటారు. దిష్టి అనేది ఒక రకమైన ప్రతికూల శక్తి. దీనిని ఎప్పటికప్పుడు తొలగించుకోవడం వల్ల ఇంట్లో ప్రశాంతత ఉంటుంది. ఈ రోజున సాధ్యమైనంతవరకు సాత్విక ఆహారం తీసుకోవాలి. అంటే ఉల్లిపాయ మరియు వెల్లుల్లి లేని ఆహారం తీసుకోవడం మంచిది. మాంసాహారానికి దూరంగా ఉండాలి. పవిత్రమైన రోజున మన శరీరం మరియు మనస్సు కూడా పవిత్రంగా ఉండాలి. మద్యపానం వంటి అలవాట్లకు దూరంగా ఉండడం వల్ల దేవుడి అనుగ్రహం త్వరగా కలుగుతుంది. సాత్విక ఆహారం తింటే మనలో కోపం తగ్గుతుంది మరియు ఆలోచనలు మంచిగా వస్తాయి. పరిహారాలు ఎంత చేసినా మన మాట తీరు బాలేకపోతే ఫలితముండదు. అమావాస్య మరుసటి రోజున ఇంట్లో ఎవరితోనూ గొడవ పడకూడదు. ముఖ్యంగా భార్యాభర్తలు వాదించుకోకూడదు. ఇంట్లో ఆడవారు ఏడిస్తే ఆ ఇంట్లో లక్ష్మీదేవి ఉండదు. కాబట్టి ఈ రోజున అందరూ సంతోషంగా నవ్వుతూ ఉండాలి. ఇతరుల గురించి చెడుగా మాట్లాడడం లేదా ఇతరులను విమర్శించడం మానుకోవాలి. మీరు ఎంత ప్రశాంతంగా ఉంటే మీ ఇల్లు కూడా అంత పాజిటివ్గా ఉంటుంది. మంచి మాటలు మాట్లాడండి. ఎవరినైనా మెచ్చుకోండి. ఎదుటివారికి సహాయం చేయండి. అమావాస్య వెళ్లిన మరుసటి రోజున అంటే పాడ్యమి నాడు ఎవరికీ అప్పు ఇవ్వకూడదు. అలాగే ఎవరి దగ్గర అప్పు తీసుకోకూడదు. ఈ రోజున డబ్బు బయటకు వెళితే అది తిరిగి రావడం కష్టమవుతుంది. అలాగే అప్పు తీసుకుంటే ఆ అప్పు పెరుగుతూనే ఉంటుంది. కాబట్టి ఆర్థిక లావాదేవీల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మీ దగ్గర ఉన్న డబ్బును జాగ్రత్తగా దాచుకోవాలి. ఈ రోజున అవసరమైతే తప్ప పెద్ద ఖర్చులు చేయకండి. సాయంత్రం వేళ సంధ్యా సమయంలో ఇంటి ముందు ఖచ్చితంగా దీపం వెలిగించాలి. సాయంత్రం చీకటి పడగానే లక్ష్మీదేవి సంచరిస్తుందని నమ్ముతారు. చీకటిగా ఉన్న ఇంట్లోకి ఆమె ప్రవేశించదు. కాబట్టి తులసికోట దగ్గర మరియు ఇంటి ముందు దీపం వెలిగించి ధూపం వేయాలి. సాయంత్రం వేళ నిద్రపోకూడదు. సాయంత్రం పూట నిద్రపోతే దరిద్రం చుట్టుకుంటుంది అని అంటారు. కాబట్టి ఆ సమయంలో దేవుణ్ణి ప్రార్థించటం లేదా పాటలు వినటం చెయ్యాలి. వ్యాపారం చేసేవారు తమ దుకాణాన్ని అమావాస్య మరుసటి రోజు శుభ్రం చేసి లక్ష్మీదేవికి పూజ చెయ్యాలి. గల్లాపెట్టెలో ఒక ఎర్రటి గుడ్డలో కొంచెం పసుపు, కుంకుమ, ఒక నాణం చుట్టి ఉంచాలి. దీనివల్ల వ్యాపారం వృద్ధి చెందుతుంది. ఉద్యోగం చేసేవారు తమ పని చేసే చోట ప్రశాంతంగా ఉంటూ తమ బాధ్యతలను సక్రమంగా నిర్వహించాలి. మీ పనిముట్లను లేదా కంప్యూటర్ను కూడా ఒకసారి నమస్కరించుకోండి. ఎందుకంటే అవే మీకు అన్నం పెడుతున్నాయి.
అమావాస్య రోజున మనం పితృదేవతలకు పిండ ప్రదానాలు లేదా తర్పణాలు ఇస్తాము. ఆ మరుసటి రోజు కూడా వారిని తలుచుకొని నమస్కరించుకోవాలి. పెద్దల ఆశీస్సులు ఉన్న ఇంట్లో ఎలాంటి గొడవలు ఉండవు. వారి ఫోటోలకు ఒక పువ్వు పెట్టి దండం పెట్టుకోవడం వల్ల వంశాభివృద్ధి కలుగుతుంది. పితృదేవతలు మన కంటికి కనిపించకపోయినా వారి ఆశీస్సులు ఎప్పుడూ మనపై ఉంటాయి. వారు సంతృప్తి చెందితే ఆ ఇంట్లో పిల్లలు బాగా చదువుకుంటారు మరియు అభివృద్ధి చెందుతారు. ఈ రోజున వీలైతే ఒక కొత్త మొక్కను నాటండి. మొక్కను నాటడమంటే ఒక కొత్త ప్రాణానికి ఊపిరిపోయడం లాంటిది. ఆ మొక్క పెరుగుతున్న కొద్దీ మీ జీవితం కూడా ఎదుగుతుందని మన పెద్దలు చెబుతారు. తులసి మొక్క లేనివారు ఈ రోజున కొత్తగా తులసి కోటను ఏర్పాటు చేసుకోవచ్చు. ప్రకృతికి మనం ఎంత దగ్గరగా ఉంటే అంత ప్రశాంతత లభిస్తుంది. మీరు ఏ పనైనా మొదలుపెట్టే ముందు ఒక బలమైన కోరికను మనసులో అనుకోండి. ఈ పాడ్యమి రోజున నేను చేసే పనులన్నీ విజయవంతం కావాలి అని దేవుణ్ణి కోరుకోండి. బలమైన సంకల్పం ఉంటే ఎంతటి కష్టమైనా తీరిపోతుంది. ఏ విషయాన్ని కూడా నెగటివ్గా ఆలోచించకండి. అంతా మంచే జరుగుతుంది అనే ధీమాతో ఉండండి. చాలామంది పాత బట్టలు లేదా చిరిగిన బట్టలతో ఇల్లు తుడుస్తారు. కానీ అమావాస్య మరుసటి రోజున అలా చేయకండి. కొత్త తుడుపు కర్ర లేదా శుభ్రమైన గుడ్డను వాడండి. ఇల్లు ఎంత శుభ్రంగా ఉంటే మనసు అంత ప్రశాంతంగా ఉంటుంది. అలాగే ఇంటి ముందు ఉన్న చెత్తను తీసేయండి. మెట్ల దగ్గర చెప్పులు చిందరవందరగా ఉంచకండి. ప్రతి వస్తువు దాని స్థానంలో ఉంటే అది సానుకూలతను ఇస్తుంది. తులసి మొక్క ప్రతి ఇంటికి ఒక దేవతలాంటిది. సాయంత్రం వేళ తులసి మొక్క దగ్గర దీపం వెలిగించి 3 ప్రదక్షిణలు చెయ్యాలి. దీనివల్ల ఆరోగ్యం మరియు ఐశ్వర్యం రెండూ లభిస్తాయి. తులసి దళాలను ఈ రోజున అంటే పాడ్యమి నాడు కోయకూడదు. పూజ కోసం ముందు రోజే కోసిపెట్టుకోవాలి. తులసి కోట చుట్టూ ముగ్గు వేసి దీపం పెడితే ఆ ఇల్లు కళకళలాడుతుంది. ఈ పరిహారాలన్నీ నమ్మకంతో చెయ్యాలి. ఏదో చేస్తున్నాము కదా అని కాకుండా భక్తితో చేస్తేనే ఫలితముంటుంది. అమావాస్య మరుసటి రోజు అనేది ఒక కొత్త పుట్టుక వంటిది. ఆ రోజు మనం వేసే ప్రతి అడుగు మన భవిష్యత్తును నిర్ణయిస్తుంది. పరిశుభ్రత, భక్తి, దయ మరియు క్రమశిక్షణతో ఈ రోజును గడిపితే ఆ నెల అంతా మీకు సుఖ సంతోషాలు కలుగుతాయి. మీ ఇంట్లో ఉన్న దరిద్రం పోవాలన్నా, ఆదాయం పెరగాలన్నా ఈ చిన్న చిన్న మార్పులు చేసుకోండి. భగవంతుడు ఎప్పుడూ మన మంచినే కోరుకుంటాడు. మనం చేసే చిన్న ప్రయత్నం మన జీవితంలో పెద్ద వెలుగును నింపుతుంది. ఈ నియమాలను ప్రతి నెల అమావాస్య మరుసటి రోజు పాటించటానికి ప్రయత్నించండి. అప్పుడే మీకు మార్పు కనిపిస్తుంది. జీవితంలో కష్టాలు రావడం సహజం, కానీ వాటిని ఎలా ఎదుర్కోవాలో మన ధర్మం మనకు నేర్పిస్తుంది. పైన చెప్పిన విషయాలను మనస్ఫూర్తిగా పాటిస్తారని ఆశిస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ను నొక్కండి. దీని ద్వారా మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో మీ వద్దకు చేరుతుంది. సర్వేజన సుఖినో భవంతు.